హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లింగోవ తెలుగు ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం శక్తివంతమైన టెంపుల్ దగ్గర ఉన్నాం. అదే శ్రీ కాలభైరవ స్వామి ఆలయం. ఈ ఆలయం జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఉంది. ఈ ప్రాంతానికి గ్రామస్తులు కట్టెల కోసం వచ్చినప్పుడు చెట్ల పొదల మధ్యలో స్వామివారు ఒక రాతిపైన స్వయంభూగా వెలిసి వాళ్ళకి కనిపించడం జరిగింది. అప్పటి నుంచి అంటే 30 సంవత్సరాల నుంచి స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎల్లమ్మ తల్లి ఆలయం, అదేవిధంగా నాగదేవత విగ్రహం కూడా ఉంది. మీరు చూసుకోవచ్చు. ఈ ఎల్లమ్మ తల్లి ఆలయం, ఇక్కడ నాగదేవత వారు ఉన్నారు. ఒకసారి ఇక్కడ పంచముఖ లింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఈ గుహ మధ్యలో. అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పంచముఖ లింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. పంచముఖాల గల ఆలయం ఫ్రెండ్స్. ఇది స్వామివారికి పంచముఖాలు ఉన్నాయి. మీరు చూడవచ్చు క్లియర్గా. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బయట భక్తులు ముడుపులు చెల్లించుకున్నారు. గంగిరేగి చెట్టుకి భక్తులు ముడుపులు కట్టారు. ఫ్రెండ్స్, ఈ గంగిరేగి చెట్టు కట్టిన ముడుపులు కూడా మనం చూసుకోవచ్చు. భక్తులందరూ వాళ్ళు కోరుకున్న కోరిక తీయడంతో ఇక్కడ స్వామివారికి ముడుపులు చెల్లించారు. ఈ ముడుపులు కూడా మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ గంగిరేగి చెట్టు ఇక్కడ అందరూ వాళ్ళు ముడుపులు చెల్లించుకున్నారు స్వామివారికి. అదేవిధంగా స్వామివారి ప్రధాన ఆలయం ఇటువైపు ఉంది, చూద్దాం. ఫ్రెండ్స్, అయితే ఈ కాలభైరవ స్వామి వారు ఏ విధంగా సృష్టించబడ్డారు, కాలభైరవ స్వామి వారిని ఎవరు సృష్టించారు ఒకసారి తెలుసుకుందాం. అయితే కాలభైరవ స్వామి వారి సృష్టి గురించి శివపురాణం కాశీఖండంలో స్వామివారి సృష్టి గురించి నిక్షిప్తమైంది. అయితే ఒకసారి మహర్షులకి ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవాలనే ఆశ పుడుతుంది. అప్పుడు ఈశ్వరతత్వాన్ని ఏ విధంగా తెలుసుకుందాం అని వారు బ్రహ్మలోకంకి వెళ్ళడం జరుగుతుంది. అయితే బ్రహ్మలోకంలో అప్పుడు అక్కడ ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈశ్వరతత్వం గురించి మహర్షులు అడగడంతో మేమంటే మేము గొప్ప అని వారు వాగ్వాదాన్ని దిగుతారు. అప్పుడు బ్రహ్మ, ఈ సృష్టిని నేనే సృష్టించాను, ఈ సృష్టికి లయకారకుడు నేనే అని విష్ణువుతో అంటాడు. అప్పుడు విష్ణువు, ఓ బ్రహ్మ, నువ్వు నా నాభి నుంచి జన్మించావు కాబట్టి ఈ సృష్టి లయకారకుడు నేను సృష్టించాను కాబట్టి ఈ సృష్టికర్త నేనని విష్ణువు బ్రహ్మతో అంటారు. అప్పుడు వీళ్ళ మాటలు విన్న శివుడు కోపాదిత్తుడై ఆ బ్రహ్మలోకంలో ప్రత్యక్షమవుతారు. అప్పుడు శివుడిని చూసిన బ్రహ్మ వెటకారంతో నవ్వుతారు. అప్పుడు శివుడు, ఈ సృష్టికి లయకారకుడు నేను, ఈ సృష్టిని నేనే సృష్టించాను కాబట్టి ఈ సృష్టి లయకారకుడు నేనే కాబట్టి నేను ఇంతకన్నా ఒక గొప్ప శక్తిని సృష్టించాలని తన బృకుడి నుంచి ఒక గొప్ప శక్తిని సృష్టించడం జరుగుతుంది. ఆ శక్తి ఈ కాలభైరవ స్వామి వారు. ఫ్రెండ్స్, ఈ కాలభైరవ స్వామి వారి ఆలయాలు మన రాష్ట్రంలో అతి తక్కువ ఉన్నాయి. కాలభైరవ స్వామి వారిని కాశీపుణ్య క్షేత్రగా పాలకుడిగా కూడా పిలుస్తారు. అయితే ఈ కాలభైరవ స్వామి ఆలయం కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లి గ్రామంలో ఒక ఆలయం ఉంది. అదేవిధంగా మన జగిత్యాలలో గొల్లపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ ఆలయం ఉండడం జరిగింది. ఈ స్వయంభూ వేసిన కాలభైరవ స్వామి గుట్ట పైకి చూద్దాం. ఒకసారి పై కూడా మీకు చూపిస్తుంది.
ఫ్రెండ్స్ ఈ గుట్టపై ఉన్న వాతావరణం మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడడానికి ఆలయం ముందు చెరువు ఉంది. ఆ చెరువు వ్యూ అంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ. ఇక్కడ మీరు ఇక్కడ వ్యూ చూసుకున్నట్టయితే చాలా చాలా సూపర్గా ఉంది వ్యూ. పైకి వస్తే మనం కూడా చూడొచ్చు వ్యూ. ఇదంతా చెరువు వ్యూ, చాలా బాగుంది. పొలాలు, చెరువు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా పేజ్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ డూ వాచ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.